అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే కోడి లివర్ వేపుడు సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే కొత్తిమీర కారం వేసి ఘాటుగా గుమ్మలాగా చేసాను. చాలా సింపుల్గా చేసొచ్చు. ఇంకెందుకు వచ్చేయండి ఆలస్యం మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇట్లా రెండుగా చేసి నేనైతే పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను. చికెన్ లివర్ అయితే ఒక 300 గ్రాములు తీసుకున్నాను. అలాగే తెల్లగడ్డపాయలు ఒక 5, అల్లం వచ్చేసి 1 ఇంచు అల్లం చిన్న చిన్న ముక్కలు కోసి, ఫ్రెష్ కొత్తిమీర వచ్చేసి ఒక గుప్పెడు. ఈ మసాలా వేసి చేస్తే మనకు చికెన్ లివర్లో ఉండే నీసు వాసన కూడా చాలా వరకు తగ్గిపోతుంది. టేస్ట్ అయితే యూనిక్ టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ కొత్తిమీర మసాలా టేస్ట్ అనేది చాలా యూనిక్గా సూపర్గా ఉంటుంది. చికెన్ లివర్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. దీన్ని ఏం చేద్దామంటే ఒక తిప్పుకునేద్దాము. మరి మెత్తగా కాకుండా ఈ విధంగా బరగ్గా తిప్పుకున్న తర్వాత ఒక టమాటాని అయితే వేసుకునేద్దాం. మీడియం సైజ్ టమాటాని. టమాటా ఇందులో పడ్డంలో కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇట్లా 4 ముక్కలు చేసి టమాటా అయితే వేసుకునేద్దాము. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకునేద్దాము. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి. చూసారు కదా, మన మసాలా అనేది రెడీ అయిపోయింది. అసలు మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది మనం మిక్సీ జార్లో నుంచి చూస్తేనే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేద్దాము. ఆ ప్యాన్లో 3 చెంచాల నూనె అయితే పోసుకునేద్దాం. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మనకు నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకునేద్దాము. నేనైతే ఎర్రగడ్డలో ఒకటే తీసుకున్నాను, పెద్ద సైజుది. ఎర్రగడ్డలు మనకు మగ్గి బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు అలాగా. మనకు ఎంత మగ్గితే ఎంత కలర్ వస్తే మనకు టేస్ట్ అనేది చికెన్ లివర్ వేపుడు అనేది అంత బాగుంటుంది. చూసారు కదా, కలర్ మారిన తర్వాత ఎర్రగడ్డలు ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ అయితే 300 గ్రాములు అండి. ఈ చికెన్ లివర్ అనేది బాగా కడుక్కోవాలి. మనము 1కి 6 సార్లైనా బాగా నీళ్ళలో కడుక్కోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత ముక్కలన్నీ మనకు నూనెలో బాగా గట్టిపడంతో ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు అలాగా. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఎందుకంటే మసాలా వేయకముందే మనము చికెన్ లివర్ని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్నామంటే ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 1/4 టీ స్పూన్ పసుపు అయితే వేసుకునేద్దాము. పసుపు వేసిన తర్వాత ప్రతి ఒక్క ముక్కకు మన పసుపు అనేది బాగా తగిలేలాగా ప్యాన్లో 4 పక్కలు అయితే కలుపుకునేద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/4 టీ స్పూను గరం మసాలా, అలాగే ఒక 1/4 టీ స్పూన్ కారం అండి. కారం ఎంత తక్కువ వేసానంటే ఆల్రెడీ మనం ఇందులో 2 పచ్చిమిరపకాయలు వేసాం కదా, దానివల్ల కారం తక్కువ వేసాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చికారం అయితే వేసేద్దాము. అసలు మనకి ఇది ప్యాన్లో పడుతుంటేనే మసాలా అంతా గుమ్మ వాసన వస్తుందండి. ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం మన చికెన్ లివర్కి అయితే బాగా తగిలేలా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకునేద్దాము. స్టవ్ని అయితే నేను 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టానండి. ఎందుకంటే మనము పచ్చి మసాలా వేసాం కదా, అది కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి 1 నిమిషం అలాగా హై ఫ్లేమ్లో పెట్టాను. మసాలా మొత్తం బాగా ఉప్పు మసాలా బాగా చికెన్ లివర్ పట్టేలాగా కలుపుకునేద్దాం మనము. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి. సాంబార్ అన్నంలో కానీ, పప్పు అన్నంలో కానీ, చపాతీకి కానీ అయితే మంచి సైడ్ కాంబినేషన్ ఇది. టేస్ట్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం మసాలా మొత్తం మన చికెన్ లివర్ కోటింగ్లో అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన మసాలా మొత్తం ప్యాన్లో ముక్కలకు బాగా పట్టుకోవాలండి. అందుకే నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే వాడాను. మన మామూలు కడాయిలో అయితే మొత్తం కడాయికి అతుక్కునేస్తుంది. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మనకు ముక్కకు మసాలా అనేది బాగా కోటింగ్ లాగా అతుక్కొని ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు దీంట్లో నీసు వాసన అనేది ఒక 80% అది వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మనం కొత్తిమీర వేసాం కదా, ఆ కొత్తిమీర ఘాటుకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ లివర్ వేపుడు అనేది. చూస్తారు కదా, గుమ్మలాడుతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చికెన్ లివర్ తినని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి, సూపర్గా తింటారు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూసారు కదా, మనకు ఫ్రై చేసే కొద్దీ వేపుడు అనేది ఎంత బాగా వచ్చిందో. మన చికెన్ లివర్ వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో సర్వ్ అయితే చేసుకునేద్దాం. చేయడం కూడా చాలా ఈజీ కదా. మన ఇంట్లో ఉన్న మసాలాతోనే దీన్ని బాగా ఘాటుగా స్పెషల్గా యూనిక్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. రసమన్నంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మంచి కాంబినేషను. చపాతీ కూడా బాగుంటుంది, పప్పన్నం కూడా బాగుంటుంది, రసమన్నంలో కూడా బాగుంటుంది. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. చికెన్ లివర్ తినని వాళ్ళు కూడా దీన్ని ఇష్టపడి తింటారు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.